హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు కథ లవ్ యూ మై వైఫ్ ఎపిసోడ్ నెంబర్ 9. కథను రచించిన వారు చిన్నో గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వరదొస్తే పొంగేది కావేరి, నేనుండేది అలా కావేరిలో. ఈరోజు మా వదిన వచ్చేలోపు నేను మీకోసం న్యూ రెసిపీస్ చేస్తున్నాను. కోడిగుడ్డు పప్పు అండ్ పాలరసం. కావాలంటే ఏం లేదు, పప్పులో గుడ్లు కలిపేయడమే అండ్ పాలరసం కోసం పాలలో రసం కలిపేసి చేసేయడమే. ఈరోజు నా రెసిపీస్ నచ్చితే నన్ను, నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. జేపీ గారు, నేను మీకోసమే వెయిట్ చేస్తున్నా. ఈరోజు రెసిపీ టేస్ట్ చేయండి. కావేరి, నీకు రాదు కదా, ఎందుకు నా ప్రాణం తీస్తున్నావు? వదిలేవే. నువ్వెక్కడా? అనసూయకి నిజం చెప్తావు అనేసి నువ్వు చేసిన వంటకి నేను మంట అవుతున్నాను. జేపీ గారు, నేను యాజ్ ఎ సూపర్ షెఫ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఆ కాంపిటీషన్లో నేను విన్ అవ్వాలంటే న్యూ డిషెస్ ట్రై చేయాలి. ఒసే అవి డిషెస్ కాదే, డిషెస్ని క్లీన్ చేసే జెల్స్ లాగా ఉన్నాయి అంటున్న అంకుల్కి తినిపించడం, అంకుల్ పైకి రన్నింగ్ చేయడం, కావేరి ఆంటీ బిక్కమొహం వేసుకొని చూడడం సరిపోయింది. ఆంటీ, నన్ను ఎందుకు కొడుతున్నారు? నేనేం చేశాను అనేసి అనసూయను చూస్తూ అసలు తనను ఎందుకు కొట్టిందో అర్థం కాక అడుగుతుంది. ఏయ్, జస్ట్ షడప్. నువ్వు చేసిందంతా చేసి ఏం చేశానంటున్నావా? నీ వల్లే కదే ఈరోజు నా కొడుకు పెళ్ళి ఆగిపోయింది. నా కోడలికి ప్రేమగా నేను బ్యాంగిల్స్ ప్రజెంట్ చేయాలనుకున్నాను. కానీ నీ వల్ల నువ్వు పట్టుకోవడం వల్లే ఆ బ్యాంగిల్స్ నా కోడలికి ప్రేమతో తీసుకున్నది అలానే మిగిలిపోయాయి. నువ్వు తాకటం వల్లే ఇలా జరిగింది. ఆ రోజు నీ వల్లే నా కొడుకు ఎంగేజ్మెంట్ ఆగిపోయింది. మేడం, మీ కోపానికి బాధకి అర్థం ఉంది, బట్ ఆ బాధకి నేనే కారణం అంటాం చాలా సిల్లీగా, ఫూలిష్గా ఉంది. చూడ్డానికి చాలా పెద్దవాళ్ళలాగా ఉన్నారు. మీరు నన్ను కొట్టినందుకు బాధగా, బట్ మీ బాధకు నేనే కారణం అంటూ నన్ను పనిష్ చేస్తున్నారు. అదే బాధగా ఉంది. నాకు ఫస్ట్ నుంచి ఓ అలవాటు ఉంది. మాట అనడం, మాట పడడం నాకు అలవాటు లేదు. నేను తప్పు చేస్తే కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడను. కానీ నా తప్పు లేకుండా తప్పేంటి పడే అవసరం కూడా నాకు లేదు. మీ కొడుకు ఎంగేజ్మెంట్ ఆగిపోయిందంటే దానికి నేనెందుకు కారణం అవుతాను? నువ్వు ఇలాంటి దానివి కాబట్టే ఇలాంటి అత్తతో పడలేను అనేసి ఆ అమ్మాయి లక్కీగా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నట్టుంది. ఏయ్ అంటూ మళ్ళీ జానకిని కొట్టడానికి చెయ్యెత్తగాని జానకి తన చెయ్యి పట్టుకొని కిందకి దించుతూ, కాస్త తగ్గండి మేడం, మీరు కొడితే ఇక్కడ పడేవాళ్ళు ఎవరూ లేరు. నాకు చెయ్యుంది, నాకు కొట్టడం వచ్చు, మాటకి మాట సమాధానం చెప్పడం కూడా వచ్చు. బట్ మీ ఏజ్కి రెస్పెక్ట్ ఇచ్చి సైలెంట్గా ఉన్నాను. ప్రతిసారి ఇలాంటి రెస్పెక్ట్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి. మీలాంటి గయ్యాలి అతన్ని చూస్తే ఎలాంటి అమ్మాయికైనా కోడలు అవ్వాలంటే భయపడి పారిపోతుంది. నిజంగా పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న అమ్మాయికి నేను కాంగ్రెస్ చెప్తాను. అలాంటి అత్తకి కోడలుగా ఉండడం కంటే పెళ్లి చేసుకోకుండా ఉండడమే బెటర్. నన్నే అన్ని మాటలు అంటావా? నాలాంటి అత్త కాదే, నాకే నీలాంటి కోడలుంటే దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను. నువ్వే నాకు అత్త అయ్యి ఉంటే ఆ రోజే నీకు పాయసంలో పాయిజన్ కలిపేదాన్ని. లేదంటే ఇలాంటి అత్తతో ఎవరు పడతారు? నాతో పడ్డం కాదే, నిన్నెవరు భరిస్తారు? అసలు నిన్నెవడైనా పెళ్లి చేసుకుంటాడా? పెళ్లి చేసుకున్నా నీతో కలిసి ఉంటాడా? నిన్నెవడైనా పెళ్లి చేసుకుంటే పెళ్లి పీటల మీదే నువ్వంటే ఇష్టం లేదంటూ నిన్ను వదిలి పారిపోతాడు. ఇలాంటి దాన్ని ఎవరు భార్యగా ఒప్పుకుంటారు? అంటూ అనసూయ అనే మాటకి జానకి కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగేసరికి జానకి తనతో ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చే కన్నీటిని ఆపుకుంటూ పరిగెడుతూ వెళ్ళిపోయింది. ఈ అమ్మాయికి ఎంత పొగరుంది! నిజంగా ఇలాంటి అమ్మాయిని నా కొడుకు కోసం నేను ఎప్పటికీ సెలెక్ట్ చేయను. కోడలుగానే కాదు, భార్యగా కూడా ఉండే అర్హత తనకి లేదంటూ కోపంగా అనసూయ కారెక్కేసింది. అనసూయ, నువ్వేంటి బయటకు వెళ్ళి వచ్చినప్పటి నుండి అంత కోపంగా ఉన్నావు? ఏమైంది? తనను చూసేసరికి ఆనంద్ అడుగుతాడు. ఈరోజు నేను అమ్మాయిని కలిశాను. తనను చూస్తే ఎలాంటి వాడైనా
అలానే చూస్తుండిపోతాడు. అంత అందంగా ఉంటుంది. అను నీకు నచ్చిందంటే ఇంకేంటి? ఆ అమ్మాయిని మన రామాకి సంబంధం మాట్లాడితే బావుంటుంది కదా! ఆనంద్ గారు ఇప్పుడు నా ముందు అంటే అన్నారు. బట్ ఇంకెప్పుడు కూడా ఆ అమ్మాయిని మన రామాని కలిపి మాట్లాడకండి. మన రామ ఆకాశం లాంటివాడు. ఆకాశాన్ని అందుకోవడం ఎవరి తరం కాదు. నా పక్కన కాదు కదా, కనీసం తనను కన్నెత్తి చూసే యోగ్యం కూడా తనకు లేదు. నా రామాకి అలాంటి అమ్మాయితో నేనెప్పటికీ పెళ్లి చేయను అంటూ అనసూయ కోపంగా అనిగింది. అనసూయ ఆకాశం ఎంత ఎత్తులో ఉన్నా తను కింద నేలనే చూస్తుంది కదా. నీ కొడుకు నీకు ఆకాశమే కావచ్చు, కానీ తను ఏం కోరుకుంటున్నాడో నీకు తెలియదు కదా అనేసి ఆనంద్ నిట్టూరుస్తున్నాడు. ఆంటీ అంటూ అరుస్తూ లోపలికొచ్చి అనసూయని హక్ చేసుకుంది జనని. జనని, నువ్వేంటి సడన్గా చెప్పా పెట్టకుండా వచ్చేసావు అంటూ తనని ప్రేమగా హత్తుకుంటూ ఎలా ఉన్నావమ్మా, బాగున్నావా అంటూ తనని ఆప్యాయంగా పలకరించింది. ఆంటీ మీరు ఉంటే నేను బాగానే ఉంటాను కదా, మీరు నన్ను సపరేట్గా అడగాల్సిన అవసరం లేదు. మీరేంటి చాలా కోపంగా ఉన్నారాంటీ అంటూ నవ్వుతూ అడుగుతుంది జనని. జనని, నువ్వు వచ్చేసావు కదా, ఇంకా నేను కోపంగా ఎందుకుంటాను? నేను హ్యాపీగానే ఉంటాను. నువ్వేంటి సడన్గా ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చావు? కనీసం వస్తున్నట్టు నాకు ఇన్ఫామ్ చేయలేదు. ఆహా, ఆంటీ ఇలా వచ్చానో లేదో అప్పుడే స్టార్ట్ చేశారా? నేను ఆకలిగా ఉన్నాను, తర్వాత మాట్లాడుకుందాం. అవును, రామ వచ్చాడంటగా, నాకు చెప్పనే లేదు. నేను అలిగాను ఆంటీ. నీ అలక ఎలా తీర్చాలో నాకు తెలుసు, కానీ రామ ఆఫీస్కి వెళ్ళాడు జనని. ఈవినింగ్ వస్తాడు. ముందు నువ్వు ఫ్రెష్ అవ్వాలి పదా అంటూ తనని తీసుకొని లోపలికి వెళ్ళింది. ఆ రోజు ఈవినింగ్ ఇంట్లో అందరితో జనని నవ్వుతూ మాట్లాడుతూ కబుర్లు చెప్తుంది. అందరూ కూడా జనని మాటలకి నవ్వుతూ ఉన్నారు. ఈ ఇంట్లో అందరూ కూడా మమ్మీ మాటలు వింటారు, కానీ మమ్మీ మాత్రం దీని మాటలు వింటుంది. నాకంటే కూడా మమ్మీకి అదే ఎక్కువ అనేసి జననిని కోపంగా చూస్తుంది నామిని. నామిని, నువ్వెలా ఉన్నావు, బాగున్నావా? నీకోసం ఈ శారీ తీసుకొచ్చాను అంటూ నామినికి ఇస్తుంటే, మా డబ్బులతో చదువుకుంటూ మాకే ముష్టి వేస్తున్నావా అంటూ పొగరుగా నెట్టేసింది నామిని. నామిని, నీకెన్నిసార్లు చెప్పాలి? జననికి ఇంట్లో అన్ని హక్కులు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే నీకంటే తనకే ఎక్కువ ఉన్నాయి. అర్థమైందా అంటూ అనసూయ కోపంగా అనగాని, ఛ, ఈ ఇల్లు నాదేనా? ఈ ఇంట్లో నాకంటే పరాయి వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. అందుకే నాకు ఇక్కడ ఉండాలంటే కంపరంగా ఉందంటూ నామిని ఏడుస్తూ, నా ఇంట్లో నాకు నచ్చినట్టు ఉండకూడదు, మీకు నచ్చినట్టు ఉండాలి అంటూ జనని చేతిలో శారీ తీసుకుంటూ, నువ్వు ఇచ్చింది తీసుకోకపోతే మా మమ్మీ ఒప్పుకోదు, ఇవ్వమ్మా, నాకంటే అనాథలే ఆమెకు ఎక్కువ అంటూ నామిని కోపంగా తన రూమ్కి వెళ్ళిపోయింది. నామిని అన్న మాటకి అనసూయ జనని దగ్గరికి తీస్తూ, జనని నువ్వేం ఫీల్ అవ్వకు, తను చిన్నపిల్ల కదా. ఆంటీ, నేనేం ఫీల్ అవ్వట్లేదు. నేను ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చేది మీకోసమే కదా, మీతో టైం స్పెండ్ చేయడం కోసమే. ఈ అనాథకి అయిన వాళ్ళంటే మీరే కదా అంటూ జనని అనేసరికి, మీ అమ్మ నా ఫ్రెండ్, నువ్వు నా ఫ్రెండ్ కూతురు జనని, నువ్వేం అనాథ కాదు అంటూ అనసూయ అంటుంటే, మామ్ అంటూ రామ అప్పుడే లోపలికి వచ్చేసరికి అక్కడే ఉన్న జననిని చూడగానే, జనని నువ్వెప్పుడొచ్చావు అని రామ మాటకి జనని నవ్వుతూ ఆ సీన్ని నార్మల్ చేస్తూ, నీకోసం నేను ఎప్పుడో వచ్చాను, బట్ నువ్వు మాత్రం ఇప్పుడు వచ్చావు కదా అంటూ రామని హక్ చేసుకుంది. ఆంటీ, మీ అమ్మాయిని హక్ చేసుకున్నాను అనేసి ఏమనుకోవట్లేదు కదా? రామ మాటకి జనని తలపై కొడుతూ, నువ్వింకా ఆపలేదా? నువ్వేంటి సడన్గా ఇక్కడికి వచ్చావు అంటూ రామ అనేసరికి, సడన్గా కాదు, పర్మనెంట్గా వచ్చేసాను. ఆంటీ, నా ఫర్దర్ స్టడీస్ అన్నీ ఇక్కడే కంటిన్యూ చేయడానికి వచ్చాను. మీకేం ప్రాబ్లం లేదు కదా? జనని, నువ్వు నీకు నచ్చినన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. జానకి ఈవినింగ్ జరిగింది తలుచుకుంటూ బాధగా టెర్రస్పై నిలబడి ఆకాశాన్ని చూస్తుంది. ఆకాశాన్ని కమ్మిన చీకట్లు తన మనసుని కలిచివేస్తుంటే జానకి ఆ మాటకి బాధగా ఆలోచిస్తూ ఉంది. వింతల్ని ఏడిపించడానికి పుట్టినట్టు ఉన్నావే. నిన్ను చూసేంత వరకు కూడా ఎవరూ నా మనసుకి నచ్చలేదు, కానీ నువ్వు నా అనువనువు నిండిపోయి నాకు పిచ్చెక్కిస్తున్నావు. నచ్చిన ఆడదాన్ని వాడుకొని వదిలేయడమే తెలుసు,
కానీ నిన్ను మాత్రం భద్రంగా దాచుకోవాలనుంది. జానకిని అలానే చూస్తూ ముందుకొచ్చాడు. తన అందాన్ని కళ్ళతోనే తినేస్తున్నట్టుగా చూశాడు. ఆ నడుం షేప్ చూస్తూ, నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం కష్టం జాను. జాను దానికోసమే కదా అడ్డంగా ఉందని నా పెళ్ళాన్ని కూడా సైడ్ చేసేసాను. ఇంకెన్ని రోజులు దూరంగా ఉండాలి జాను అనేసి నడుం దగ్గరగా చేయి తీసేస్తూ తనని టచ్ అయ్యేంతలోనే జానకి వెనక్కి తిరిగేసరికి చెయ్యి వెనక్కి తీసేసుకున్నాడు. జానుగారు మీరేంటి అలా ఉన్నారు? ఏమైంది? మీరెందుకు డల్గా ఉన్నారు? మిమ్మల్ని ఎవడైనా ఏమైనా అన్నాడా అనేసి జానకిని చూస్తూ అడుగుతాడు విలాస్. నేను బాగానే ఉన్నాను. మీరు ఇక్కడేం చేస్తున్నారు? జానకి తనకి అంత దగ్గరగా ఉన్న విలాస్కి దూరం జరుగుతూ అడిగింది. నేను శృతి కోసం వచ్చాను. శృతి జ్ఞాపకాల కోసం వచ్చాను. నేను నా శృతి రోజు ఇక్కడే కబుర్లు చెప్పుకునేవాళ్ళం. కలిసున్నది కొంతకాలమే కానీ మా ప్రేమ మర్చిపోలేనిది. తన జ్ఞాపకాలను మర్చిపోలేక ఇక్కడే టైం స్పెండ్ చేయాలని వచ్చాను. జానుగారు మీరేంటి అలా ఉన్నారు? వెళ్ళిపోతున్నారు? మీకు ఇష్టం లేకపోతే నేనే వెళ్ళిపోతాను. అదేం లేదు ఏసీపీ గారు, మీరు అలా అనుకోకండి. భార్యను ఇంతలా ప్రేమించే భర్తలు కూడా ఉంటారంటే నమ్మలేకపోతున్నాను. కానీ మిమ్మల్ని చూస్తుంటే నమ్మకం వస్తుంది. నిజంగా శృతి చాలా లక్కీ. బట్ అందుకే ఆ దేవుడు తనని తీసుకెళ్ళిపోయాడు. మీరు మీ భార్య జ్ఞాపకాల కోసం వచ్చారు కదా, నేను ఇక్కడే ఉండడం కరెక్ట్ కాదంటూ జానకి కిందకు వచ్చేసింది. జాను అంటూ విలాస్ అనేలోపే జానకి కిందకు వెళ్ళేసరికి నీతో టైం స్పెండ్ చేయడానికి దాన్ని వాడుకుంటే ఇలా అయిందేంటి? ఏదేమైనా నేను జానకికి దగ్గర కావాలంటూ పిడిగలు బిగించాడు విలాస్. జాను, నువ్వు రేపు అకాడమీకి వెళ్ళడం లేదు, ఇంట్లోనే ఉంటున్నావు. రేపు కర్వా చౌత్ గుర్తుంది కదా, నువ్వు కూడా కర్వా చౌత్ పూజ చేయాలి. నేను ఇంకా నువ్వేం చెప్పినా వినను. లేట్ అయింది, పద వెళ్ళి పడుకుందాం అంటూ జానకిని తీసుకొని వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్. శేఖర్ గారు మీరేంటి ఇంకా అలానే ఉన్నారు? టైం అవుతుంది కదా. అన్ని పనులు నేనే చేసుకోలేక చచ్చిపోతున్నాను. త్వరగా రెడీ అవ్వండి అంటూ ఇల్లు మొత్తం తిరిగేస్తూ హడావిడి చేస్తుంది కవిత. అమ్మ అంటూ కవితని తీసుకొచ్చి సోఫాలో కూర్చోపెట్టింది జానకి. జాను, నాకు చాలా పనులున్నాయి, నన్ను వదులు, టైం అవుతుంది. అమ్మ, టైం చాలా ఉంది, కానీ నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టుకు. ఫస్ట్ ఈ బీపీ టాబ్లెట్ వేసుకో. తనకి టాబ్లెట్ ఇచ్చింది. నువ్వెంత హడావిడి చేసినా అవ్వాల్సినప్పుడే అవుతుంది కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నావు? అలాంటప్పుడు ఇంత టెన్షన్ ఎందుకమ్మా అంటూ జానకి నవ్వేసరికి తన టెన్షన్ అంతా పోయి కవిత కూడా నవ్వుతుంది. జాను, నువ్వంటే నాకు ఎలాంటి టెన్షన్ ఉండదు. నువ్వేంటి ఇంకా ఇలానే ఉన్నావు? గుడికి వెళ్ళాలి పదా, టైం అవుతుంది. అమ్మ, నేనెందుకు అక్కడికి? నువ్వు నాన్న వెళ్ళండి, నాకు అదంతా ఇష్టం లేదు. జానకి, ఈరోజు కర్వా చౌత్ గుడిలో చంద్రుడిని చూసి పూజ చేస్తే మంచిది. నీకు మంచి భర్త వస్తాడు. మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నావు కదా అంటూ కవిత అనేసరికి నువ్వు చంద్రుడిని జల్లెల్లో చూసి జానకి కవిత మాటకు అడ్డుగా వస్తూ, అమ్మ, అదంతా పెళ్ళై భర్త ఉన్నవాళ్ళు చేయాలి, నేను కాదు. జానకి పెళ్లి కాని వాళ్ళు కూడా తన కాబోయే భర్త కోసం చేయొచ్చు. ఎవరికి తెలుసు, ఈసారి నా కోరిక తీరుతుందేమో. నీ కాబోయే భర్త కనిపిస్తాడేమో. నువ్వు ఫాస్టింగ్ కూడా ఉన్నావు కదా, నా కోసం గుడికి పద జానకి. అమ్మా అంటూ జానకి మౌనంగా ఉంది. జాను, నువ్వు అలా చూడకు, నేను వస్తాను, పదండి. జాను, ఏంటి ఇలానే గుడికొచ్చేస్తావా? నీకోసం న్యూ డ్రెస్ తీసుకొచ్చి రూమ్లో పెట్టాను, వెళ్ళా డ్రెస్ వేసుకొని వచ్చి నేను నాన్న కిందే ఉండామంటూ కవిత శేఖర్ ఇద్దరు బయటకు వెళ్ళేసరికి జాను తన రూమ్లోకి వెళ్ళి హాఫ్ శారీని చూడగానే మొహం మార్చేసిన తప్పక రెడీ అయ్యి కిందికి వెళ్ళింది. అమ్మ, ఇది మన ప్లేస్ కాదు, ఇక్కడెవరు కూడా ఈ ఆచారం పాటించరు. నువ్వేమో నన్ను ఇలా రెడీ చేసి తీసుకెళ్తున్నావు, ఇదంతా అవసరమా ఇప్పుడు? ఎవరిష్టం వాళ్ళది జాను. ఆచారాలు సాంప్రదాయాలు ప్లేసెస్ని బట్టి చేంజ్ అవుతున్నా కూడా వాటి వెనకే ఉండే అర్థం ఒకటే కదా, పద అంటూ జానకిని తీసుకుని గుడికొచ్చింది. జాను, నువ్వు ముందు ఆ వెన్నెల చందమామను చూడు. నీ జీవితంలో వెన్నెల నింపేవాడు నీ కళ్ళ ముందుకొస్తాడు. ఏవండి, జానకి వెన్నెల్లో చందమామలా ఉంది కదా, కానీ చందమామలో మచ్చను కాకుండా అందాన్ని మంచితనాన్ని చూసే అబ్బాయి తన జీవితంలోకి ఎప్పుడొస్తాడు?
అమ్మ ముందు మీరు చూడండి అంటూ జానకి అనేసరికి కవిత జల్లెడలో శేఖర్ని చూసింది. జాను, మేము కూడా దర్శనానికి వెళ్ళొస్తాం, నువ్వు కూడా నీ పూజ కంప్లీట్ చేయి అనేసి కవిత వాళ్ళు గుళ్ళోకి వెళ్ళారు. అమ్మ చెప్తే వినదు, తనని బాధ పెట్టలేక ఇవన్నీ చేస్తున్నాను. ఇదంతా చేసినంత మాత్రాన మొత్తం మారిపోతుందా? నాకు పెళ్లి జరుగుతుందా? తన కోసమైనా చేయాలి, లేదంటే బాధపడుతుందనేసి జాను తన చేతిలో ఉన్న ప్లేట్లో జల్లెడిని తీసుకొని అందులో చందమామని చూస్తూ చందమామకి పూజ చేసి స్టూల్ నుంచి కిందకి దిగుతుంటే ఆ స్టూల్కి సడన్గా ఎవరో టచ్ అయ్యేసరికి జానకి వెనక్కి పడిపోతుంటే ఎవరో తనని పడకుండా తన నడుం చుట్టూ చేసి పట్టుకునేసరికి భయంతో కళ్ళు మూసుకున్న జానకి ఎవరో తనని పట్టుకునేసరికి మెల్లిగా కళ్ళు తెరిచేసరికి జల్లెడలో తన ఎదురుగా ఉన్న అబ్బాయిని చూస్తుంది. జానకి ప్లేట్లో ఉన్న వాటర్ తన ఫేస్ అండ్ పెదాల మీద తుంపర్లా పడ్డాయి. మిస్, యూ లుక్ సో ప్రిటీ. ఈ టెంపుల్ మొత్తంలో ఈరోజు నువ్వే హైలైట్. నీ అందాన్ని చూస్తూ బ్రతికేయచ్చు తెలుసా? నీ కాబోయే భర్త కోసం పూజ చేస్తున్నావా? యాజ్ ఎ సూన్ నీకు కృష్ణుడు లాంటి భర్త రావాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నా. ఏంటి, రాముడు అనకుండా కృష్ణుడు అంటున్నాడేంటి అనేసి చూస్తున్నావా? రాముడు మంచి బాలుడు, కానీ తన కోసం కంటే అందరి కోసం బ్రతికాడు. కానీ కన్నయ్య తన కోసమే బ్రతికాడు. తన లైఫ్లో ఎంతమంది ఉన్నా తన గుండెల్లో ఒక్కరే ఉంటారు, అది నువ్వే అనడానికి ట్రై చేసుకో. వన్స్ అగైన్ యూ లుక్ సో బ్యూటిఫుల్. నిజంగా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే నీలాంటి అమ్మాయిని కాదు నిన్నే చేసుకుంటాను. బట్ మనకి పెళ్ళంటే పడదు బేబీ, నవ్వుతూ అంటున్న అతన్ని చూస్తుండిపోయింది జానకి. వైట్ కలర్ కుర్తా, హైట్ 6.2 అండ్ ఆ హైట్కి తగ్గట్టుగా ఉన్న అతని ఫిజిక్, మొహం మీద ముందుకు పడుతూ గాలికి కదులుతున్న సిల్కీ హెయిర్, థిక్ ఐబ్రోస్, చురుకైన చూపు, సూటిగా ఉన్న ముక్కు, లిప్స్ అటు రెడ్ కాదు ఇటు పింక్ కాదు, రెడ్ అండ్ పింక్ మిక్స్ అయినట్టు అతను మాట్లాడుతుంటే లైట్గా స్ట్రెచ్ అయ్యి ఉన్నాయి. మ్యాన్లీ. తను నవ్వుతుంటే చిన్నగా అతని చెంప మీద పడుతున్న డింపుల్కి తన ఫేస్ ఇంకా బ్లష్ అవుతుంది. అతని కళ్ళలోకి చూస్తూ అలానే చూస్తుండిపోయింది జానకి. జాను అంటూ అతను పిలిచే పిలుపుకి ఫస్ట్ టైం తన నేమ్ తనకే అతను పిలుస్తుంటే కొత్తగా వినిపిస్తుంది. ఈ అబ్బాయిని నేను ఎక్కడో చూశానే అనేసి అనుకుంటూ, ఏయ్ ఎవరు నువ్వు, నన్ను వదులు అంటూ జానకి అతన్ని వెనక్కి నెట్టేస్తూ ఉంటే, వదలకుండా పట్టుకోవడానికి నువ్వేమైనా నా రాధా? నేనేమైనా నీ క్రిష్ అనుకున్నావా? ఐఎమ్ జస్ట్ హర్షిత్ రామ్, నాట్ యువర్ క్రిష్ నవ్వుతూ అంటాడు. ఈ కటౌట్ని నేను ఎక్కడో చూశాను కదా అనేసి హర్షిత్ని చూస్తూ, నువ్వా, నువ్విక్కడేం చేస్తున్నావు అంటూ జాను ఆశ్చర్యంగా అంటుంటే, నేనే నీకోసమే నేను ఫాలో అవుతూ వచ్చాను అంటూ హర్ష నవ్వుతూ అంటుంటే, ఉఫ్ అంటూ జానకి ముందు కదిలేసరికి తన ఓణి హర్ష బ్రాస్లెట్కి ట్యాగ్ అయ్యేసరికి తన ఓణిని పట్టుకుంటూ వెనక్కి ఒరిగింది. జాను, ఐ కాంట్ డూ ఎనీథింగ్, దిస్ ఆల్ యువర్ పళ్ళు మిస్టేక్. మోరోవర్ అందమైన అమ్మాయి కట్టుకున్న ఓణికి కూడా ప్రాణం ఉంటుంది కదా, ఏమంటావు అంటూ హర్ష అనేసరికి, ఫ్లర్టింగ్లో కోర్స్ చేసినట్టున్నావు, ఇంకెవరి దగ్గరైనా ట్రై చేయి, గో టు హెల్ అంటూ జానకి హర్ష బ్రాస్లెట్కి హుక్ అయిన దాన్ని తీసేసింది. జాను, బట్ యూ లుక్ లైక్ హెవెన్ అంటూ హర్ష జానుతో మాట్లాడుతుంటే, ఓయ్ అక్కడ ఏం చేస్తున్నావు, స్టార్ట్ చేసావా? అందరూ వెయిట్ చేస్తున్నారు అనే మాటకి, హా బేబ్, కమింగ్. బై ది వే, వన్స్ అగైన్ ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. నీకు కన్నయ్య లాంటి వాడు భర్తగా రావాలి, బ్యూటిఫుల్ అంటూ పక్కనే ఉన్న రోజెస్ని తన చేతిలో పెట్టి హర్ష వెళ్ళిపోయాడు. జానకి, ఎవరు, అతను నీతో మాట్లాడుతున్నాడు నీకు తెలుసా అంటూ దూరం నుంచి వస్తూ జానకిని హర్షని చూసిన కవిత తన దగ్గరికి రాగానే అడుగుతుంది. కన్నయ్య. ఏమంటున్నావు జాను? చిచి, నా మైండ్ మొత్తం తినేశాడు. ఇతను ఇక్కడేం చేస్తున్నాడు? నా నేమ్ కూడా తెలుసుకున్నాడు, ఏదో పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నాడు. చాలా ఓవర్ చేస్తున్నాడు. ఈసారి కనిపించాలి, అప్పుడు చెప్తాను. జాను, నిన్నేనే అడుగుతుంది. అతనెవరో నీకు తెలుసా? నీ చేతిలో ఫ్లవర్ ఏంటి, అతనే ఇచ్చాడా? వామ్మో, అమ్మ ఇంకేమనుకుంటుందో అనేసి అనుకుంటూ, అమ్మ నువ్వు అనుకునేదేం లేదు, జస్ట్ ఈ ఫ్లవర్స్ కింద పడితే తీసిచ్చాడు అంతే, ఇంకేం లేదు.
నువ్వు అనుకున్నది అసలే లేదు. పదమ్మా, నాకు ఆకలి వేస్తుంది అంటూ వెళ్తూ వెనక్కి తిరిగి అతని కేసు చూస్తుంటే హర్ష తనని చూస్తుంటే సీరియస్ లుక్ ఇచ్చి తీసుకెళ్తుంది. జాను అతనెవరో తెలియదంటుంది. కానీ అతను తనని చూస్తున్నాడు. నిజంగానే జానుకి ఎవరో తెలీదా? లేదంటే నాకు అబద్ధం చెప్తుందా? ఏదేమైనా జానుకి ఇలాంటి అబ్బాయితో పెళ్లి చేయాలి. హర్ష, ఏం చేస్తున్నావురా? ఈ సంగతి తెలిసిందే కదా. ఇక్కడ గుళ్ళో కూడా స్టార్ట్ చేసావా? ఎవరా అమ్మాయి? నీకు బుద్ధి లేదురా? అవును, ఇంతకెవరు ఆ అమ్మాయి? అంతలా నవ్వుతూ మాట్లాడుతున్నావు. నేనెప్పుడు నువ్వు అంతలా మాట్లాడడం చూడలేదు. జనని, నువ్వు కూడా స్టార్ట్ చేసావా? నువ్వు అనుకునేది ఏం లేదు. జస్ట్ నాకు తను తెలుసు. అండ్ తనను ఢిల్లీలో మీట్ అయ్యాను. ఇక్కడ తనను చూసి ఐఎమ్ షాక్డ్. అందుకే ఏదో తనతో మాట్లాడాను. హర్ష, నువ్వు నన్ను అర్జెంటుగా ఢిల్లీ నుంచి పిలిపించింది ఇందుకేనా? అయిపోయారా ఆంటీకి చెప్పి? జనని, ఇట్స్ టూ లేట్, ఐఎమ్ హంగ్రీ యార్ అంటూ జనని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు. లీడర్స్, ఈరోజు మీకు కొన్ని డౌట్స్ వస్తాయి. నేను క్లియర్ చేస్తాను. జనని వచ్చింది రామ వాళ్ళ ఇంటికి. బట్ వచ్చింది హర్ష కోసం కావచ్చు కదా. ఐ మీన్ హర్ష అండ్ జనని ఇన్ రిలేషన్ కావచ్చు. ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యి హర్ష రామ ఒక్కరే హర్షిత్ రామ్ నందన్ అనకండి. నేనేమంటున్నా అంటే మేబీ జనని ఫ్రెండ్ రామ అండ్ జనని లవ్స్ హర్ష బికాస్ రామ పెళ్ళి జానకితో కాబట్టి. చూద్దాం మన నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుద్దో. ఈరోజు వీడియోలో ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.